లిక్కర్ స్కామ్ జరిగిందని కూటమి ప్రభుత్వంలోనేనని మాజీ ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ ఆరోపించారు. కూటమి ప్రభుత్వ అధికారం చేపట్టిన 11 నెలల పాలనలో గ్రామాలలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు వెలిచాయని మండిపడ్డారు. ఎంఆర్పీ కన్నా అధికంగా మద్యం దుకాణాల్లో మద్యాన్ని విక్రయిస్తున్నారని అన్నారు. విశాఖ నగరంలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం చంద్రబాబు పాలనలో దొంగే దొంగ అన్నట్లు ఉందని, టీడీపీ నేతల కనుసన్నల్లోనే మద్య అమ్మకాలు జరుగుతున్నాయని ఆరోపించారు. టెండర్లు పిలిచిన విధానంలో కూడా విఆర్ఓ ద్వారా సర్టిఫికెట్స్ ఇవ్వనివ్వడం, షాపులకి ఎక్కడైతే షాపులు ఏమైనా పెట్టాలనుకుంటే షాపులకి ఎక్కడ రానివ్వకపోవడం, తెలుగుదేశం కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ కూటమి నాయకుల చేతుల్లోనే ఆ షాపుల్లోనే ఈ షాపులు పెట్టే కార్యక్రమం చేయడం, పోలీసుల చేత మళ్ళీ ఎక్కువగా అమ్ముతున్నారనో లేకపోతే లిక్కరు దాని మీద ఉన్నటువంటి స్టిక్కరు మార్పించేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ప్రైవేట్ వ్యక్తులకు కానీ ఏను దుకాణాలు వస్తే వాళ్ళ భయభ్రాంతులకు గురి చేసి దుకాణాలన్నీ మళ్ళీ టీడీపీ వాళ్ళ చేతిలో పెట్టడం, ఇంత దారుణమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా చంద్రబాబు చేస్తున్నాడు. లిక్కర్ విషయంలో అయితే మాత్రం రియల్ గజ దొంగ అనాలి, రియల్ ఆర్గనైజ్డ్ డెకోట్ అనాలి. 100% చంద్రబాబు అనేది మాత్రం చెప్పక తప్పదు ఇక్కడ. ఎందుకంటే ఆయన అన్ని కూడా ఎప్పుడు కూడా అలాగే అంతకుముందు కూడా పెద్ద పెద్ద స్కీములు పేర్లు బాగా పెట్టి స్కీములన్నీ కూడా స్కాముల కింద మార్చినటువంటి దూపం అన్నాడు. ఆ దీపం అన్నది దూపం అయిపోయింది.